గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం ఆధారంగా ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్ ని నిర్వహించారు. ఈ ఆపరేషన్లో INSAS, SLR, సింగిల్ షాట్ రైఫిళ్లు, IED పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, లాంచర్లు, తయారీ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. నక్సల్ సాహిత్యాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇలా అంతర్రాష్ట్ర పోలీసుల సంయుక్త చర్య విజయవంతమైందని పోలీసులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పోలీసులు మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అసలేంటి ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్? ఓకే సింధు, ఏదైతే ఈ గడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దు ప్రాంతంలో అయితే పోలీసులు ఇటు ఆపరేషన్ ఫైనల్ స్ట్రైక్ పేరుతోటైతే ఒక భారీగా అయితే మావోయిస్టులకు సంబంధించి ఆయుధాలు మరియు దానికి సంబంధించిన స్థావరాలను అయితే గుర్తించడం జరిగింది. దీంతో అయితే ఇప్పటికే అక్కడ ఏదైతే ఈ ఆపరేషన్ లో ఇన్సాస్, SLR, సింగిల్ షాట్ రైఫిల్, LED పేలుడు పదార్థాలు అయితే భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక మావోయిస్టులకు అయితే పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు మావోయిస్టులను లొంగిపోవాలని చెప్తూనే ఉంటేనే ఇటు పోలీసులు అయితే మావోయిస్టులకు సంబంధించి ఏదైతే ఈ సామాగ్రిని అయితే దొరకబడుతుందో దీనికి సంబంధించి ఏదైతే భారీగా ఈ ఆయుధ కర్మాగారాలను అయితే ధ్వంసం చేసినట్టయితే మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మహారాష్ట్రకు సంబంధించి గడ్చిరోలి, నారాయణపూర్ కు సంబంధించిన ఎస్పీలు కానీ అక్కడికి వెళ్ళి పర్యవేక్షించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయనున్నట్టయితే ఉన్న సమాచారం. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అక్కడ ఏదైతే ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ఇటు నక్సల్ సాహిత్యాలతో కూడిన పుస్తకాలను కూడా ధ్వంసం చేశారు. ఏదేమైనా కూడా ఇటు నక్సల్స్ లేని ప్రాంతంగా అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం చూడాలని అయితే చూస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ గడ్చిరోలిలో అయితే ఒక పెద్ద ఆపరేషన్ అయితే జరిగిందని అయితే ఇటు పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి స్పెషల్ పార్టీలకు అయితే ఇటు ఏదైతే ఆ జిల్లా SP అయితే ప్రత్యేకంగా వారి చొరవ ఎంత ఉందని అయితే అక్కడ ఉన్న SP అయితే తెలియజేశారు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గడ్చిరోలి ప్రాంతాలలో అయితే భారీగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.